అన్నా దాదాపు 2 గంటల నుంచి జగనన్న కోసం ఎండని సైతం లెక్క చేయకుండా ఇక్కడున్న మీ అందరికీ కూడా పేరు పేరున కూడా 2 చేతులు జోడించి జగనన్న పోలీస్ గ్రౌండ్ లో ల్యాండ్ అవటం జరిగింది. ఇక కేవలం 10 నిమిషాల్లోనే ఇక్కడ ఉంటాడన్న మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానన్న. దయచేసి ఎండైనా కూడా ఇంతమంది ఈరోజు మీరు జగనన్న కోసం వేచి ఉన్నారు. మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నామన్నా, రేపు 11 జరిగే ఎన్నికలు జగనన్ననే ముఖ్యమంత్రిని చేసుకునే ఒక మంచి అవకాశం. ఈ రాష్ట్ర భవిష్యత్తు జగనన్ననే ముఖ్యమంత్రిని చేసుకునే ఒక అవకాశం కేవలం 7 రోజుల్లోనే మనం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. మనందరి కష్టం, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఇంకా కేవలం 7 రోజులు మాత్రమే ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అందరినీ కూడా ఈ 7 రోజుల పాటు మన అందరం కూడా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండి ప్రతి ఒక్కరం కూడా జగనన్నకి ఓటు వేసుకుందామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అన్న మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాం, మీ అందరి ఆశీస్సులు జగనన్నకి ఒక్క అవకాశం ఇద్దాం. ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం, ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చుకొని ముఖ్యమంత్రిని చేసుకుందాం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసిన మీరు ఈరోజు జగనన్నని సువర్ణ అవకాశం ఈరోజు మన ముందుంది. కేవలం 7 రోజులు మాత్రమే అని చెప్పి తెలియజేస్తున్నా అన్న. ఈరోజు ఇంకో మాట చెప్తా ఉన్నాను, మీ అందరికీ తెలుసు నా మీద పోటీ చేస్తున్న అభ్యర్థి ఎవరు అనేది మంత్రి నారాయణ గారు. అన్నా నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఇదే మంత్రి నారాయణ గారు 4 సంవత్సరాల 10 నెలల పాటు మంత్రిగా ఉన్నాడు, ఎప్పుడైనా మనకి కనిపించాడా అని అడుగుతా ఉన్నానన్న. ఆయనకున్న విద్యా సంస్థల్లో ఏ రోజైనా ఎవరికైనా కానీ ₹1 అయినా తగ్గించాడా? నారాయణ హాస్పిటల్స్కి వెళితే ఏ రోజైనా పేదవాడికి ₹1 తగ్గించాడని అడుగుతా ఉన్నా. నారాయణ కాలేజ్కి వెళ్తే హాస్పిటల్కి వెళ్తే 2000 3000 తగ్గినా చనిపోయిన కుటుంబాలు ఎవరైనా బాడీని ఇవ్వమంటే కూడా ₹3000 సరే కట్టందే బాడీ హాస్పిటల్ ఉందంటే అది నారాయణ కాదా అని అడుగుతా ఉన్నానన్న. ఈరోజు మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, వాళ్ళు చెప్తున్నారు 100 కోట్లు పెడతాం, 50,000 సెల్ ఫోన్లు ఇస్తాం, కుంకుమ బర్రెలు ఇస్తాం, నేను డబ్బుతో కొంటానని. ఈరోజు నా దగ్గర డబ్బు లేదు, కానీ జగనన్నను అభిమానించే ప్రతి గుండె, రాజశేఖర్ని అభిమానించే ప్రతి గుండె ఈరోజు నా వెంట ఉంది. ప్రజలు నా బలం నా వెంట ఉందని చెప్పి తెలియజేస్తున్నా. 5 సంవత్సరాల పాటు జగనన్నకి ఒక నమ్మకమైన సైనికుల్లా పనిచేశా. నెల్లూరు నగర ప్రజలకి పొద్దున్న లేసే ప్రతి ఒక్కరికి గడప తొక్కుతూ మీ అందరి ముందు ఉన్నా. ఈరోజు మీ అందరి ముందు ఒకటే అడుగుతున్నానన్నా, నా జీవితం 10 సంవత్సరాల పాటు మీ మధ్యలో గడిపా. ఈరోజు ఒక డబ్బున్నాడు వచ్చి డబ్బుతో నేను కొంటాను, ఈరోజు నేను డబ్బుతో గెలుస్తానని చెప్తా ఉన్నాడు. నా జీవితం మీ చేతుల్లోనే ఉంది, మీ ఆశీస్సుల చేతుల్లోనే ఉందని చెప్పి తెలియజేస్తున్నా. నన్ను నాయకుడిగా ఈ రాష్ట్రంలో పెంచుతారా దించుతారా కూడా నెల్లూరు నగర ప్రజలు మీ చేతుల్లో మీ దీవెనలోనే ఉందని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నానన్న. నాకు తెలిసిందల్లా ఒకటే, పొద్దున్న లేస్తే ఏదో ఒక ప్రాంతంలో తిరుగుతాం, ఎవరో దగ్గర కడుపు కడుగుతాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నానన్న, ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా ఈరోజు నా మీద ఒక అవినీతి మచ్చ కూడా వేయలేకపోతున్నారు అంటేనే 5 సంవత్సరాలు నిజాయితీగానే బ్రతికాను, మీ మధ్య గడిపాను, మీతో ఉన్నా. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల కన్నా కూడా సోదరులుగా, బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా బతికాను 5 సంవత్సరాల పాటు. ఈరోజు ఒక మాట అడుగుతా ఉన్నా, తెలుగుదేశం పార్టీ నాయకులు నారాయణ గారికి ఓటు ఏమని అడుగుతున్నారన్నా? నారాయణ సార్ సార్ సార్కి ఓటేమని అడుగుతా ఉన్నారు. కానీ ఇక్కడ మీ బిడ్డకి, మీ తమ్ముడికి, మీ అన్నకి, మీ స్నేహితుడికి ఓటు అడుగుతా ఉన్నారు. అక్కడ గులాంగిరి ఉంది, ఇక్కడ ఆప్యాయత ఉందని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. సాయం చేయండి అన్న. నా జీవితం ఈరోజు మీ అందరు కూడా చూస్తున్నారు, ఎక్కడికి పోయినా 5 అంటున్నాడు, 10 అంటున్నాడు ఓటుకి. మన డబ్బే అది, ఇళ్ల పేరు మీద దోచుకున్న డబ్బేదంతా కూడా 300-400 కోట్ల రూపాయలు దోచుకున్న డబ్బేదంతా కూడా ప్రతి రూపాయి కూడా కక్కించుకుందాం, మన డబ్బును మనం వెనక్కి తీసుకుందాం, తీసుకొని ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసుకుందాం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానన్న. మీ దీవెనలు ఆశీస్సులు ఇవ్వాలా, జగనన్నకి సాయం చేయండి, మాకు సాయం చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు నిన్న రోజులు చూస్తూ ఉన్నాం, ఎంత దిగజారిపోయాడంటే ఆ మంత్రి నారాయణ, ఓటమి భయం అతని కళ్ళల్లో కనిపిస్తుంది, అతనిలో ఒంట్లో కనిపిస్తుంది. కాబట్టే 2 రోజుల నుంచి నేను ఎప్పుడో 1.5 సంవత్సరం క్రితం ఒక కార్యకర్తల సమావేశంలో నేను మాట్లాడిన మాటలు
ఒక యుద్ధానికి సంబంధించి సైనికుడు వెళ్ళి ఆ సైనికుడు ముందు కేవలం ఒక సైనికుడు యుద్ధానికి పోతే అతనికి సైనికుడికి ఉన్నది 2 మాటలే ఉంటాయి, చచ్చిపోవటమా చంపడమా అయ్యే ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మనం పోరాటం చేయాలి. నేను సంవత్సరం క్రితం మాట్లాడితే దాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ ఎల్లో మీడియాతో నేను ఎన్నికల్లో మాట్లాడాలని చెప్పి తప్పుడు ప్రచారం చేయిస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తూ భయంతో ఎన్నికలు చేయాలంటే నేరుగా పోట్లాడుకుందాం మగాడిలాగా, వెనక నుంచి చిల్లర రాజకీయాలు కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు చెప్తున్నారు రోజుకొకటంట. నేను పాత పేదల కోసం 5,000 కొట్టాడుతుంటే నేను ఐఏబీ మీటింగ్లో నారాయణ నిలదీసింది రోజుకొక వీడియో వేస్తారంట. రోజుకొకటి కాదు, గంటకొకటి వేసుకోమని చెప్తా ఉన్నా. నీకు చేతనైతే నీ ఎల్లో మీడియా తర్వాత 24 గంటలు వేసుకో, నాకు ఇబ్బంది లేదు. నెల్లూరు నగర ప్రజలు నన్ను నమ్ముతారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నీలాగా 80 మంది పసిబిడ్డలు నీ కాలేజీలో చచ్చిపోయారు. నేను అడుగుతున్నా, ఒక్క కుటుంబానికి తల్లిదండ్రులు నువ్వు ప్రోత్సహించావని అడుగుతాను, వెళ్ళి ఓదార్చావని అడుగుతా ఉన్నా. ఒక్క కుటుంబానికి వెళ్ళి ఓదార్చావా? లే, నువ్వో మానవత్వం గురించి నాకుతో మాట్లాడుతున్నావు అని అడుగుతున్నా. ఈరోజు నేను అడుగుతున్నా, నీకు 2 కూతుర్లు ఉన్నారు. నీ కూతుర్ల కన్నా ఒక చిన్న అమ్మాయి 21 సంవత్సరాల అమ్మాయి 3 సంవత్సరాల క్రితం నీ మెడికల్ కాలేజ్లో చచ్చిపోయింది. నువ్వు మంత్రిగా ఉన్నావు. అప్పుడు నువ్వు మంత్రిగా అదే క్యాంపస్లో ఉన్నావు. నీ ఇంటి పక్కన 100 మీటర్లు కూడా లేదు, 100 అడుగుల దూరంలో ఆ బిడ్డ చచ్చిపోయింది. నువ్వు మంత్రిగా ఉన్నావు, ఆ రాత్రి అక్కడే ఉన్నావు. ఆ కూతుర్ని పోయి చూసావా? ఆ బిడ్డని పోయి నువ్వు చూసావని అడుగుతా ఉన్నా. నీకున్న కూతురు కన్నా చిన్న వయసు ఆడపిల్ల నీ కాలేజీలో చచ్చిపోతే కనీసం పోయి చూడని మృగం నువ్వు అని అడుగుతా ఉన్నా. నువ్వో మానవత్వం గురించి మాట్లాడుతున్నావు. ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా. ఇట్లాంటి వ్యక్తులా మనకి చేసేది. ఒక బిడ్డ చనిపోతే కేవలం 2,000 రూపాయలు కూడా తగ్గించకుండా బాడీ మనిషి మనకి సాయం చేస్తాడు. 100 అడుగుల దూరంలో నీ కాలేజీలో ఒక ఆడబిడ్డ చనిపోతే కనీసం చూడనే వాళ్ళ మనకి చేస్తారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ 80 మంది బిడ్డల్లో మన బిడ్డ ఉంటే ఓటేస్తావా నారాయణకి? ఆ కూతురు ఆడబిడ్డ చనిపోయినట్టు నా బిడ్డ నీ బిడ్డ చనిపోయితే ఓటేస్తావా నారాయణకి? ఆలోచన చేయండి అమ్మా. డబ్బు ముఖ్యం కాదు. ఈరోజు డబ్బు ఉంటుంది, రేపు పోతుంది. కానీ అట్లాంటి వ్యక్తిని గెలిపించుకుంటే ఇంక ఎంతమంది బిడ్డలు చనిపోతారు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు కొందరు మాట్లాడుతున్నారు, వాళ్ళందరినీ అడుగుతా ఉన్నా, నీ బిడ్డ కానీ ఆ కాలేజీలో చనిపోయి ఉంటే ఇలాగే మాట్లాడుతూ ఉన్నాడు నారాయణ గురించి అని అడుగుతా ఉన్నా. ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, మా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఒక్కటి అడుగుతా ఉన్నా, 4 సంవత్సరాల 10 నెలలు నీకు ప్రజలు కనిపించలేదా? 4 సంవత్సరాల 10 నెలలు ఏ రోజు నీకు కనిపించలేదు? నేను డెవలప్మెంట్ చేశాను. డెవలప్మెంట్ ఏం చేసావు నువ్వు? డెవలప్మెంట్ 1100 కోట్ల నెల్లూరు నగర ప్రజల మీద అప్పేసావు. హార్డ్కోర్ రుణంలో 150 కోట్లు నెల్లూరు నగర కార్పొరేషన్ కట్టాలా, పన్నులు మేము కట్టాలా? ఇల్లు కట్టానన్నావు, చదరపు అడుగు 1000 రూపాయలు దాటదు అపార్ట్మెంట్ కడితే. నువ్వెంత వసూలు చేసావు? 2,000. 3 లక్షల నుంచి 4 లక్షల పేదల మీద అప్పేసావు. 500 కోట్ల దోపిడీ చేసావు. నువ్వా మాట్లాడతావు? ఒక్క మాట చెప్తున్నా, మనం నారాయణకి ఓటేస్తే ఒకటే పెడతాడు, మనకి పంగనామాలు పెడతాడు, పెట్టి చెప్పమంటాడు నారాయణ్ 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 అని చెప్పమంటాడు మనకి. ఆలోచన చేయండి అమ్మా. మీ అందరికీ కూడా 10 సంవత్సరాలు మీ ముందున్నా. నా జీవితం తెరిచిన పుస్తకమే. వాళ్ళు అంటున్నారు, ఈరోజు నేను ఒకటి అడుగుతా, 10 సంవత్సరాల ముందు నా ఆస్తి ఎంత? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆస్తులు పెంచుకుంటారంటారు. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రిజిస్టర్ ఆఫీసులకు వెళ్తే తెలుస్తుంది నా ఆస్తులు పెరిగినాయా తరిగినాయా అని. ప్రతి సంవత్సరం ఆస్తి అమ్ముతూ పోతున్నానే కానీ పెంచుకుంటూ పోలా మీలాగని చెప్తా ఉన్నా. ఈరోజు మీలాగా ఇక్కడున్నదంతా ఎక్కువ వ్యాపారస్తులు ఉంటారన్నా. అన్నా నేను ఒక్క వ్యాపారస్తుడైనా ఏ రోజైనా బెదిరించానా? ఒక్క వ్యాపారస్తుడైనా ఏ రోజైనా ₹1 అడిగానన్నా? నాదో ఉన్నది నాకున్నది నేను చేసుకున్నాను తప్ప ఏ రోజు కూడా ఒక్కరిని ₹1 అడగల, ఒక ఇది చేయలే. నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నానన్నా, ఒక సాయం చేయండి. మీ అందరికీ ఒక మాట చెప్తున్నా, మీ కుటుంబంలో ఒక 2 బిడ్డలు ఉన్నారనుకోండి అమ్మా. అన్న, పెద్ద బిడ్డ మంచి చేస్తాడు, చిన్న బిడ్డ సోదాగా తిరుగుతుంటాడు అనుకుందాం. 2 బిడ్డలు ఒకటి మంచోడు మంచి పని, ఒకటి చిన్న సోదా పని చేసినంత మాత్రాన
నీ బిడ్డ కాకుండా పోరు కదమ్మా. అలాగే నేను మంచి చేస్తుంటే పెద్ద బిడ్డ అనుకోండి, చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటే చిన్న బిడ్డ అనుకోండి, అంతే మాత్రం మీ బిడ్డను మాత్రం కాదనుకోవద్దని చెప్పి దూరం చేయొద్దని చెప్తున్నా. మీ ఓటుని ఫ్యాన్ గుర్తుకి ఓటేయండి అమ్మా. 2 ఓట్లు ఉంటాయి, ఒకటి ఎంపీగా ప్రభాకర్ అన్నకి, రెండోది మనకి. జగన్ అన్న వస్తున్నాడు, మనకి సీఎం అవుతున్నాడు. ఖచ్చితంగా ఎవడు ఆపినా ఆపకపోయినా, ఏమి పొంగు దండాలు పెట్టినా, వంగి ఇలా దండం పెట్టినా ఓట్లు పడవు. చూసాం మనం చంద్రబాబు నాయుడు గారిని, చూసాం ఎంత దిగజారుతాడంటే కూడా నేను చూసాం. మామూలుగా కొత్తగా ఎప్పుడూ లేని విధంగా ఇట్ట పెట్టేస్తున్నాడు ఓటు. చూసారమ్మా, చూశారు కదన్నా. ఎన్ని వంగినా వంగి 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 దండం పెట్టినా ఓటు మాత్రం ఈసారి ఫ్యాన్కే. జగనన్న ముఖ్యమంత్రి అవటం తథ్యం. కాబట్టి మీ ఆశీస్సులు, మీ దీవెనలు ఈ బిడ్డకి ఇవ్వండి అమ్మా. ఈరోజు మీరు చూస్తున్నారు, ఎవడొచ్చినా నా మీదే గురి, ఎవడొచ్చినా నన్నే మాట్లాడిపోతాడు, ఎవడొచ్చినా నా మీదే. ఆ ముఖ్యమంత్రి ఇక్కడ మాట్లాడతాడు, అక్కడ మాట్లాడతాడు, ఎక్కడైనా మాట్లాడతాడు. ఏమంటే అనిల్ కుమార్ గారు, ఏమ్మా ఏన్నా ఎవరినైనా నేను బెదిరించానా? ఎవరినైనా నేను మధ్యస్థం చేశానా? ఇల్లు కూలిపోతుంటే పోయి గొంతెత్తా. 150 కుటుంబాలని సాల్చింతలో తీసేస్తే 20 రోజుల పాటు మీ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు పాదం పెట్టకపోతే 20 రోజుల పాటు 3 పూట్ల భోజనం పెట్టి కంటికి రేపలా కాపాడింది నేను కాదా అని అడుగుతా ఉన్నానన్న. నేనా తెలుగుదేశం పార్టీ నాయకుడు అని అడుగుతానన్న. 700 కుటుంబాలని రైల్వే స్థలంలో ఉన్న వాళ్ళు ఇల్లు తీసేస్తుంటే కోర్టుకు వెళ్ళి వాళ్ళ ఇల్లు ఆపినోని నేనా తెలుగుదేశం పార్టీ నాయకులు అని అడుగుతా ఉన్నానన్న. ఈరోజు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నానన్న, నేను చేసే ఎన్నిక నా జీవన మరణ సమస్య ఎన్నిక. మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా, సాయం చేయండి అన్న. ఈసారి మీరు చేసే సాయం నా జీవితంలో మర్చిపోలేదు. తప్పకుండా జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. గడప గడపకి వచ్చి మీ అందరు రుణం తీర్చుకుంటానని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకా 2-3 నిమిషాల్లోనే జగనన్న వస్తున్నాడు, ఆ ప్రాంతం నుంచి వస్తాడు. ఇంత ఎండైనా మీ అభిమానం నిజంగా నిన్న చూసాం. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఖాళీ రోడ్ల మీద చేతులు ఊపుతా పోతా ఉన్నాడు, చూసాం. కానీ ఈరోజు జగనన్న వస్తే దాదాపు 9:30 నుంచి మీరు 12 గంటలు అవుతుంది, మండు టెండ మీరున్నారు అంటేనే నిజంగా జగనన్న ఆ భగవంతుడు ఆ సీఎం చేసి మీ రుణం తీర్చుకుంటాడని చెప్పి తెలియజేస్తున్నానన్న. మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మా నాయకుడు జగనన్నకి ఒక్క అవకాశం ఇద్దాం, ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఖచ్చితంగా ఈసారి ముఖ్యమంత్రి కొడుతున్నాం మనం, ముఖ్యమంత్రి పీఠాన్ని జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటి టైంలో నెల్లూరు నగరంలో దీవించాల్సిన బాధ్యత, మీ ఆశీస్సులు మీరు ఇవ్వాలని చెప్పి 2 చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధేయిస్తూ అడుగుతున్నానక్క. ఈరోజు చెప్తున్నారు, మంత్రి నారాయణ గారు మాట్లాడుతున్నారు, నిన్న రేపు ఎన్నెన్నో ఎదవ దొంగ ప్రచారాలు చేస్తారు. నా పాత 3 సంవత్సరాల క్రితం నేను కోపంగా ఎవరినైనా ఇల్లు తీసేటప్పుడు మాట్లాడిని కట్టింగులు చేసి, ఇప్పుడు ఇంతసేపు మాట్లాడాను కదమ్మా, దీంట్లో ఏం కట్టింగులు చేస్తారో తెలీదు. కట్టు పేస్టు ఒక ముక్క తీసి అతికిచ్చి అనిల్ కుమార్ ఇలా మాట్లాడాడు, అలా మాట్లాడాడు, ఇలా మాట్లాడాడు అని మాట్లాడతారు. కరెంటు ఎంత దారుణం అంటే అమ్మా, ఇప్పుడే తెలిసింది జగనన్న మీటింగ్కి సంబంధించి కరెంటు తీసేశారంట. అంటే ఎవరు చూడకూడదు జగనన్న మీటింగు. ఎంత దారుణమా, అంత భయవెంతుగా మీకు ఓడిపోతారన్న భయం మీ గుండెల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం అమ్మ వాళ్ళ బుడ్డ బెదిరింపులు, వాళ్ళ నీచ నికృష్టప చిల్లర రాజకీయాలు కేవలం ఇంకా వచ్చే బేస్తు వారం వరకే. కరెక్ట్గా వచ్చే వారం ఈ రోజు కల్లా మీ ప్రజా తీర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగనన్నకు ఉండాలని కోరుతా ఉన్నా. ఇంకొక వారం, కేవలం వారం రోజుల్లోనే మన రోజులు బాగుంటాయి అమ్మా. మనకింకా ఆ శనిగ్రహం శనీశ్వరులు మనకు వద్దమ్మా. మనం జగనన్నని గెలిపించుకుందాం. ఆ చంద్రబాబు నాయుడు అస్తమిచ్చే సూర్యుడమ్మా, ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాడు.
జగనన్న ఉదయించే సూర్యుడు, మీ అందరూ దీవెనలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నానన్న. వారం రోజులు కష్టపడదాం. మిమ్మల్ని అందరికీ ఒకటే చెప్తున్నా, 10 సంవత్సరాలు మీరు జగన్ అనుకున్న మీరు ఖచ్చితంగా జగనన్న వచ్చిన తర్వాత ఏదైతే ఇన్ని సంవత్సరాలు మీరు జగనన్నని తన భుజస్కంధాల మీద మోసారో, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన భుజస్కంధాల మీద మిమ్మల్ని అందరినీ మోస్తాడని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నానమ్మా. దీవించండి జగనన్నని. వచ్చేసాడు, ఇంకా పోలీస్ గ్రౌండ్ నుంచి ఇక్కడ 10 నిమిషాలు దారిలో ఉన్నాడు. ఇంకా కేవలం 2-3 నిమిషాలు, మహా అంటే 5 నిమిషాల లోపలే జగనన్న ఇక్కడికి వస్తాడు. ఇక్కడి నుంచి ఎండలో నిలబడి అన్నారు అందరూ కూడా నిజంగా మీలాంటి వాళ్ళ ఆశీస్సులు, దీవెనలే జగనన్నకి కొండంత అండ. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి సభలు మనం చూస్తున్నాం, మనుషులు లేక విలువెల్లాడిపోతున్నారు. ఒక్కసారి అన్న అందరూ కూడా రావాలి జగన్, రావాలి జగన్, రావాలి జగన్, బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్. ఎట్టా పప్పు బాయ్ బాయ్ అలే మంగళగిరిలో. మంగళగిరి ప్రజలు పెడుతున్న అట్టా మంగళగిరి ప్రజలు చెప్పేశారు బాయ్ బాయ్ పప్పు, బాయ్ బాయ్ పప్పు అని. జై జగన్, జై జగన్, జై జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, రావాలి జగన్, రావాలి జగన్, రావాలి జగన్, రావాలి జగన్, రావాలి జగన్. పప్పుల వీధిలో మళ్ళీ తిరిగేశాడన్న అన్న. ఇలా వస్తాడు. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.